డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి పునర్దర్శన వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలో పురావస్తు శాఖ మరమ్మతులు పనుల నిమిత్తం సుమారు 105 రోజుల తరువాత భక్తులకు పునర్దర్శనం కల్పించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ దంపతుల చేతుల మీదుగా గోముఖ దర్శనం చేసి స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రి వాసంశెట్టి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గణపతి పూజ, గోపూజ, శాంతి హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజల్లో మంత్రి వాసంశెట్టి పాల్గొన్నారు. ఏప్రిల్ 24 తారీఖు శివలింగం పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24 తారీఖున మూసేశారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెటర్ రూపేణ మాకు పంపడం జరిగింది. ఇక్కడ నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా చేతుల మీదుగా ఈ ప్రారంభం అవటం ఈ గుడి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి.